హైదరాబాద్లో జెన్ జీ యువత సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం విఫలమైందని, విద్యార్థుల ఉద్యమం ఫలితంగానే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారన్నారు. అయితే రాజీనామాతోటి సమస్య ముగిసిపోలేదని, విద్యార్థులపై నమోదైన కేసులు వెంటనే ఉపసంహరించుకోవడంతో పాటుగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. యువతకు రాజకీయాల్లో మరింత ప్రాతినిధ్యం కల్పించే లక్ష్యంతో ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసే కనీస వయోపరిమితి 21 ఏళ్లకు తగ్గించాలని ఆగస్టు మొదటి వారంలో తెలంగాణ అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని ప్రకటించారు. జెన్ జీ యువత దేశ భవిష్యత్తుకు నాయకత్వం వహించాలని, వారి గొంతు పార్లమెంటుతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా వినిపించేలా కాంగ్రెస్ కృషి చేస్తుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఒక విజయ దరహాసం నాకు కనిపిస్తుంది. ఈ దేశంలో ఏదైనా గొప్ప పరిణామం జరిగిందా అని మా మిత్రులను అడుగుతున్నా. మీరు ఇంత సంతోషంగా ఈ ఉద్యమంలో ఉత్సాహంగా మీరు పాల్గొన్నారంటే మీ అందరి ముఖార విందంలో ఒక విజయ దరహాసం కనిపిస్తుందంటే छप्पन छाती हमारे युवाओं के सामने झुक गया. इसीलिए आज हमारे भाई बहनों जनजी के चेहरे पे, आज हमारे जनजी भाई बहनों के चेहरे पे एक विजय दरहास मैं देख सक रहा हूं. मगर ये बस की बात नहीं है, बस नहीं है ये, क्योंकि हमारे युवाओं का जो डिमांड था, सड़क से लेकर संसद तक आप लोगों ने आवाज सुनाकर 56 इंच छाती को हराकर विद्या मंत्री का इस्तीफा देने का मजबूरी करवा दिए. मित्रुलारा, ఇవాళ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు మీకు తెలుసు. 56 ఇంచుక ఛాతీ అని చెప్పుకునే ప్రధాని మోడీ నీట్ పరీక్షలు కూడా సమర్థవంతంగా నిర్వహించలేని దుస్థితి, సిబిఎస్ఈ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించిన దుస్థితి, చైనా ఒకవైపు భారతదేశంలోకి చొచ్చుకొస్తుంటే ఆపలేని దుస్థితి, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి కేవలం మతం పేరిట రాజకీయాలు చేస్తున్నటువంటి మోడీ వన్నె తగ్గింది. యావత్ దేశంలోని విద్యార్థి లోకం ఏకమై రాహుల్ గాంధీ, ఖర్గే, ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీల సహకారంతో మోడీ మెడను వంచగలిగినారు.